చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఆ హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంటే వేరు కదండి, మాటలో వర్ణించలేం కదా. నిన్న ఎన్ఐఎన్ కన్వెన్షన్ హాల్ ప్రగతి నగర్లో అక్కడ మా ఫ్రెండ్ వాణి అని చెప్పేసి వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్ళామండి. మిర్యాలగూడలో ఒక ఫ్యాక్టరీలో మా వారు 25 ఇయర్స్ వర్క్ చేశారండి. అక్కడ కాలనీలో ఫ్రెండ్స్ అనమాట. చాలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము అక్కడ లైఫ్ స్టార్ట్ చేసింది అక్కడే అనమాట. నాకు 17 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోవటం, అక్కడ లైఫ్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అన్నీ అక్కడే నేర్చుకున్నానండి ఫ్రెండ్స్ దగ్గర. ఆల్మోస్ట్ ప్రతి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. చాలా చాలా బాగా మంచి లైఫ్ గడిపేవాడిని అక్కడ. మహిళా మండలిలో సరదాగా యాక్టివ్గా ఎంజాయ్ చేస్తూనే అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూనే, అలాగే టెంపుల్ ఉండేది అనమాట, రామాలయం. అక్కడ కూడా భక్తి పార్వత్యంతో కూడా ఎంజాయ్ చేసేసేవాళ్ళం. సూపర్ లైఫ్ అనమాట. సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు అనమాట మా వారు. అక్కడ అన్ని స్టేట్స్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు అనమాట, జాబ్ చేయడానికి. అక్కడ చాలా అందరు వాళ్ళ డిషెస్ని మేము షేర్ చేసుకోవటం, మా డిషెస్ని వాళ్ళందరూ షేర్ చేసుకోవటం, అలాగే నాకు రకరకాల డిషెస్ నేను అక్కడే నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్లో ఆల్మోస్ట్ అందరూ కూడా మా జనరేషన్లో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అటు ఇటుగా ఉన్నారు. ఇంకా చాలామంది మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత, సిటీకి వచ్చేసిన తర్వాత కూడా కొంతమంది అక్కడికి రావటం, అందరు కలవటం చాలా బాగా అనిపించింది అనమాట. మంచి మంచి ఫ్రెండ్స్ ఉండటం కూడా గొప్ప అదృష్టం అండి, భగవంతుడి అనుగ్రహంగా అనుకుంటాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేదండి. ఇప్పుడు కూడా అంతేనండి, చాలా మంచి ఫ్రెండ్స్. మీ అందరితో రోజు షేర్ చేసుకుంటూనే ఉన్నాను కదా మా ఫ్రెండ్స్ అందరినీ. నిన్న పెళ్లిలో కలిసిన నా ఫ్రెండ్స్, మా వారి ఫ్రెండ్స్ అందరూ కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, అన్ని కవర్ చేస్తున్నారు, అన్ని కంటెంట్స్ కవర్ చేస్తున్నారని నన్ను ఎంకరేజ్ చేస్తుంటే, ఫ్రెండ్స్ మాత్రమే ఇలా ఎంకరేజ్ చేయగలుగుతారు, ఏ విధమైన ఈర్ష్యలు ద్వేషాలు లేకుండా అని నాకు చాలా గర్వంగా అనిపించిందండి. ఫ్రెండ్స్ అంతా కూడా చాలా ప్యూర్గా ఉంటారండి, ట్రాన్స్పరెంట్గా ఉంటారనమాట. అలాంటి వాళ్ళే నాకు బాగా దగ్గరైపోతారు. అయితే అప్పుడు మేమేంటంటే పెళ్ళైన కొత్తల్లో ఆ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ గుర్తు చేసుకొని, ఇప్పుడు నా బ్యాచ్లో చాలామందికి మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేశారు. వాళ్ళందరినీ చూసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని సరదాగా జోక్స్ వేసుకుంటూ, మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తేసాం మనం అని చెప్పేసి జోక్స్ వేసుకుంటూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి, మర్చిపోలేను. కొంతమంది బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా రాలేకపోయారండి కొన్ని కారణాల వల్ల. మీకు కూడా నాలాగా అమూల్యమైన ఆణిముత్యాలు లాంటి ఫ్రెండ్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్నాయండి. ఇంకా ముందు ముందు కొన్ని ఫ్రెండ్స్తో కలిసి ఫన్నీ స్కిట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. నా ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా కంటెంట్స్ అన్నీ చూసి, ఈ కంటెంట్ బాగుంది, ఆ కంటెంట్ బాగుంది, ఇది కంటిన్యూ చేయని చెప్తూ ఉంటే నాకు చాలా బూస్టింగ్ లాగా అనిపించిందండి. అలాగే మీరు కూడా ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు కూడా నాకు ఏ కంటెంట్ మీకు బాగా ఇష్టం నేను చేసే వాటిలో అనేది నాకు కామెంట్స్లో తెలియజేస్తే నేను వాటిని ఇంకా బెటర్గా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. మన ఛానల్లో రకరకాల టెంపుల్ టూర్స్, నోములు, పూజలు, వ్రతాలు, వంటలు, పిండి వంటలు, ఊరగాయలు, ముగ్గులు, రోటి పచ్చళ్ళు అన్నీ టచ్ చేస్తూ వస్తున్నానండి. నా టాలెంట్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.